సినిమాలకు వచ్చిందని పర్సెంటేజ్ అంటున్నారు. ఇలా 2 వద్దు అనేది వాళ్ళ సార్ పెద్ద సినిమా చిన్న సినిమా ఎవరు డిస్ప్యూట్ చేయట్లేదు సార్. ఇప్పుడు బేబీ చిన్న సినిమా, బేబీ 2-3 వారాలు ఫుల్ వచ్చింది అంటే అది రెంటల్ వచ్చిందనే కదా అర్థం. మేము అంటుంది ఏంటంటే రెంటల్ ఆర్ పర్సెంటేజ్, ఇందాక ఆయన అన్నట్టే పెద్ద సినిమా uniవ్వండి, చిన్న సినిమా uniవ్వండి, మిడ్ రేంజ్ సినిమా uniవ్వండి, రెంటల్ ఆర్ పర్సెంటేజ్. రెంట్ వర్కౌట్ అయితే రెంట్, పర్సెంటేజ్ వర్కౌట్ అయితే పర్సెంటేజ్. దాంట్లో నాకు ఒక పెద్ద ఎక్స్పెక్టర్ చెప్పింది ఏంటంటే ఫస్ట్ వీక్ లో మీరు అన్నట్టు బాగానే ఉంటుంది వంశీ, సెకండ్ వీక్ లో మాత్రం ఆ థియేటర్ రెంటల్ రావట్లేదు. దానికి అప్పుడేమవుతుందంటే మీరు వచ్చిన దాంట్లో 50% ఇస్తుంటే రెంటల్ లో 50% వస్తుంది అంటున్నారు. సో దానికి చిన్న అడ్జస్ట్మెంట్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో కూడా రెంట్ వచ్చేటట్టుగా ఫస్ట్ వీక్ దాంట్లో అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. అది అది ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా ఆ థియేటర్ ఓనర్ తో మాట్లాడుకుంటే ఆ థియేటర్ డిస్ట్రిబ్యూటర్ తో తేలిపోయేది. దానికి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంత బ్లీడింగ్ లో ఉన్నామని తెలిసి ఈ టైంలో ఈ రచ్చ, అది పెద్ద ముందు అంటే సంక్రాంతి సినిమాల తర్వాత పెద్ద థియేటర్ కి జనం ఇంకా రాలా. ప్లస్ సమ్మర్ లో ఐపీఎల్ ఎఫెక్టా, మామూలు ఎఫెక్టా, కంటెంట్ లేకపోవడం అని రకరకాలుగా జనం థియేటర్ కి రావట్లేదు. ఇప్పుడు పెద్దతో జనం థియేటర్ కి వస్తారని హోప్ చేస్తాం. ఎందుకంటే పెద్ద సినిమా, క్రేజ్ ఉన్న సినిమా, కంటెంట్ క్లిక్ అయ్యే సినిమా. సో జనం దానికి వచ్చి ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఇండస్ట్రీ అంతా పూజలు చేయాల్సిన టైం ఇది. యాక్చువల్లీ ఆ సినిమా హిట్ అయ్యి జనం థియేటర్ కి మళ్ళీ వచ్చి జనానికి సినిమాలు అలవాటు అయితే అక్కడి నుంచి కంటెంట్ లైన్ గా ఉన్నాయి నెక్స్ట్ 6 months. ఈ 6 months బ్రైట్ గా ఉండాలి, జనం థియేటర్ కి రావాలి అంటే పెద్దతో ఆ టేక్ ఆఫ్ రావాలని అందరూ పెద్ద బాగా జరగాలని కోరుకోవాల్సిన టైంలో మేము ఇది వేస్తేనే పెద్ద చేస్తాం లేకపోతే ఏమని ఈ టైంలో ఈ న్యూసెన్స్ అవసరం ఇండస్ట్రీకి ఆలోచించండి సార్. ఇదంతా కూడా ఇప్పుడు సార్ ఈ సందర్భంగా ఒకటి సార్